హాయ్ ఫ్రెండ్స్. అది 1991 సంవత్సరం. స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి సంవత్సరం. ఎంత పెద్ద ఆర్థిక సంక్షోభం అంటే, విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి కావాల్సినటువంటి విదేశీ మారక నిల్వలు కేవలం 3 వారాలకు సరిపడా మాత్రమే ఉన్నాయి. అంటే పెట్రోలు, డీజిలు, ఇతర ఆయిల్స్ లేదా మెషినరీ లేదంటే పెస్టిసైడ్స్ ఇట్లాంటివి ఏమన్నా కొనుక్కోవాలి కదా మనం విదేశాల నుంచి. సో దానికి మనం పే చేయాలంటే మన దగ్గర డాలర్స్లో మనీ ఉండాలి. సో ఆ విదేశీ మారక ద్రవ్యాలు కేవలం 3 వారాలకు సరిపడా మాత్రమే మన దగ్గర మిగిలి ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ ఎంతటి క్రూషియల్ సిచ్యువేషను. సో ఆ టైంలో మన భారతదేశ ప్రధానమంత్రిగా మన తెలుగు బిడ్డ భారతరత్న పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన అప్పటికే ఆర్థికవేత్త, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటలను గుర్తించి ఆయన ఆర్థిక మంత్రిగా నియమించారు. అంతేగాక పివి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు, సరికొత్త ఆర్థిక విధానాలు మన దేశాన్ని ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడమే కాకుండా తరువాతి 10 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబడడానికి, అలాగే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి, ప్రపంచ పటంలో నిలబడడానికి ఆయన కారణం. అంతేగాక ఆర్థిక మంత్రిగా మరియు తర్వాత 2014 సంవత్సర కాలంలో 10 సంవత్సరాల పాటు మన దేశ ప్రధానిగా సేవలందించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని మనం కీర్తించుకుంటూ మన ఛానల్ తరపున ఆయనకి నివాళులర్పిద్దాం. రెస్ట్ ఇన్ పీస్ సార్.